సాక్షి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కావలి సభలో చేసిన ప్రసంగాన్ని ప్రముఖంగా ఇచ్చారు. మోసానికి మారుపేరు, అబద్ధాలు, వెన్నుపోటు, మోసం, కుట్రలు కలిపితే చంద్రబాబు అంటూ ఆయన ధ్వజమెత్తారు. బాబు మారని బాబు, మళ్ళీ అదే బాబు, ఈసీ అయినా డోంట్ కేర్ అంటూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల్ని ప్రముఖంగా ఇచ్చారు. గుర్తు చేస్తూ వార్త కథనాన్ని ఇచ్చారు. ఎన్నికల తర్వాత టీడీపీ గల్లంతేనని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. బాబు చేతిలో కీలుబొమ్మ సునీత అంటూ మరో స్టోరీని ప్రచురించారు. ఇక సాక్షి తెలంగాణ ఎడిషన్లో కాంగ్రెస్ జనజాతర సభలో రాహుల్ ప్రకటించిన 5 గ్యారంటీలను బ్యానర్గా ఇచ్చారు. త్వరలో కాంగ్రెస్లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్లను కూడా ఇచ్చారు. తెలంగాణ రైతులను ఆదుకునేదాకా ఉద్యమిస్తామని బీఆర్ఎస్ చేపట్టిన నిరసన దీక్షలను కూడా కథనంగా ఇచ్చారు. ఈనాడు ఏపీఎస్లో ఐపీఎస్ అధికారులపై మరొక ఏడుపుగొట్టు వార్తని, వారిపై పాత ఆరోపణలనే మళ్ళీ రాస్తూ ప్రజలను మోసం చేసేందుకు గాను తగు వార్తనిచ్చింది. ఇక మళ్ళీ చంద్రబాబు తరఫున భుజాన్ని వేసుకున్న నిమ్మగడ్డ రమేష్, ఎల్వి సుబ్రహ్మణ్యంలు ఇప్పుడు మళ్ళీ తెర మీదకు వచ్చారు. ఇక రవీంద్రనాథ్ రెడ్డి పేరుతోటి మరొక కథనాన్ని ఇచ్చారు. ఆయన అన్నారో లేదో కానీ వీళ్ళైతే ఫస్ట్ పేజీలో వేశారు వివేక హత్య కేసు సంబంధించి. ఇక తెలంగాణ విషయంలో ఎన్నికల బాండ్లు పెద్ద కుంభకోణం, బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడిన బీజేపీ అంటూ తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 4 నెలల్లోనే రాష్ట్రంలో సాగు సంక్షోభం, పీఎం కలిసి తెలంగాణ గొంతు నొక్కుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ను ప్రకటించారు. జోష్లెస్ జాతర, కాంగ్రెస్ క్యాడర్లో నిరుత్సాహం అంటూ తుక్కుగూడ కాంగ్రెస్ సభపై నమస్తే తెలంగాణ పత్రిక స్టోరీ ఇచ్చింది. ఒక్క రైతు చనిపోలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. మరోవైపు ఒక్కరోజే 2 రైతుల ఆత్మహత్య అంటూ ఈ పత్రిక స్టోరీ ఇచ్చింది. బి టీంను ఓడించాం, ఏ టీంను ఓడిస్తాం, రాహుల్ గాంధీ ప్రకటించిన కాంగ్రెస్ గ్యారంటీ కార్డుతో కేసీఆర్కు రేవంత్ వార్నింగ్ అంటూ ఈ వెలుగు పత్రిక జనజాతర కథనాలను ఇచ్చింది. సిబిఐ విచారణ మీద స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దాంతో కవితకు చొక్కెదురైందంటూ కథనాన్ని ఇచ్చారు. ములుగు జిల్లా ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు చనిపోయారు. ఫోన్ ట్యాపింగ్ రోజుకో మలుపు, ఈ కేసులో మరో సూత్రధారి అయిన ఎమ్మెల్సీని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ వార్తాపత్రిక ఇచ్చింది. నమో అంటే నమ్మితే మోసం, కేసీఆర్కు చెప్పకూడే అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రభ వార్తనిచ్చింది. తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిం లీగ్ ఎజెండాను కాపీ కొట్టినట్లుందంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రముఖంగా ఇచ్చింది. సిఏఏకి సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లకు సంబంధించిన వార్తను హిందూలో బ్యానర్గా ఇచ్చారు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం అంటూ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను డక్కన్ క్రానికల్లో ఇచ్చారు. దాంతోపాటు బెంగాల్లో టీఎంసీ నేతలను అరెస్ట్ చేసేందుకు వచ్చిన ఎన్ఐఏ అధికారుల మీద మహిళలు దాడి చేసిన వార్తను కూడా ఇచ్చారు. కేసీఆర్ లాగానే మోడీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలనాత్మకమైన ఆరోపణలు చేశారని ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసింది. సిపిఎం బ్యాంక్ ఖాతాని వెల్లడించినటువంటి సిపిఎం బ్యాంక్ ఖాతాని కూడా ఆదాయపు పన్ను శాఖ స్తంభింపజేయటం మరో విశేషం. ఇవి ప్రధానంగా ఆ పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. ఇక